ఈరోజు ఫ్రెష్గా సివివి థియో సైన్స్ స్కూల్ నుండి మాస్టర్ యోగం అని వస్తుంది గురించి ఇంట్రడక్షన్స్, స్పెషల్ పాయింట్స్ వరుసగా డిస్కషన్లోకి తీసుకోవాలి అనేటువంటి నిర్ణయంతో ఈ కార్యక్రమం చేపట్టాం. మొదటగా ఈ కార్యక్రమంలో ఫస్ట్ సబ్జెక్టు పిట్యూటరీ. ఎందుకని పిట్యూటరీ అనేది తీసుకున్నామంటే, ఆరిజిన్లో ఒక స్పెసిఫిక్లో చైతన్యం మొదలవంగానే ఈ పిట్యూటరీ అనేది ఫామ్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది. పిట్యూటరీ అనేటువంటిది ఒక ఇన్స్ట్రుమెంట్, మన సిస్టంలో ఏర్పరచబడ్డ ఒక ఇన్స్ట్రుమెంట్. అది ఎందుకు ఏర్పరిచారు అని అంటే, రూపస్థితికి తీసుకురావటానికి దాన్ని ఏర్పరిచారు. పరబ్రహ్మము నుంచి భావములు స్పెసిఫిక్లో నింపబడి ఉన్న భావము, ఆ భావము కొంత సమయము ప్రయాణము చేసిన తర్వాత ఆ ప్రయాణములో అది పొందినటువంటి భావములన్నింటినీ రూపస్థితికి మార్చడానికి ఈ పిట్యూటరీ అనేది ఉపయోగం. ఇక్కడ మనం రాసిన దానిలో ఏమని రాశారు, ఒక జ్ఞానము అనే ఫోర్సు కంటిన్యూస్గా పనిచేసిన ఏ విధముగా ఉంటుందో ఈ పిట్యూటరీ చెబుతుంది అని రాశారు. ఎందుకని మొదట్లోనే జ్ఞానం వచ్చేసిందా అనంటే, స్పెసిఫిక్ ఏర్పడగానే దానికి మనస్సు అనేది ఉంది, మెమరీ అనేది ఉంది. ఈ రెండింటితోటి కలిసి అది ప్రయాణం చేస్తుంది. ఎప్పుడైతే ఈ మెమరీలో ఏమీ లేకుండా ఉన్న స్థితి ఏదైతే ఉందో అది దాన్ని ప్యూర్ మెమరీ అంటాం. అయితే ఈ స్పెసిఫిక్లో ప్రయాణము మొదలైన దాన్ని మనము ఎట్లా చూపించాలి అనేది కనుక మనం ఆలోచిస్తే, ఇంకో చిన్న బొమ్మ చూపిస్తాను. ఈ బొమ్మలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ మొదట 1 అని రాసి ఉన్న ప్రదేశంలో పరబ్రహ్మము నుంచి స్పెసిఫిక్లో ప్రవేశపెట్టబడినటువంటి భావము ప్రయాణం మొదలుపెట్టింది. ఈ ప్రయాణము ఇక్కడి నుంచి ఇలా 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 వచ్చి కొంత దూరం ప్రయాణం అయిన తర్వాత అది 2 అనే ఒక స్థానానికి చేరింది. ఈ స్థానానికి చేరినప్పుడు ఆ స్పెసిఫిక్లో ఉన్నటువంటి మనస్సు, అంటే రేపొద్దున ఏర్పడబోయేటువంటి మానవుని యొక్క మనస్సు, దాన్ని ఏమంటామంటే మ్యాంత్రో అంటాం. పరబ్రహ్మము నుండి వచ్చిన త్రోని మహామ్యాంత్రో అంటాం. ఈ మనస్సు నేను ఎక్కడికో కదిలిపోతున్నాను అనేటువంటి స్ఫురణ రాగానే అది ఆ కదలిక ఆపేసినప్పుడు అక్కడ ఏమవుతుంది, ఆగిపోయిన కదలికకి ఈ మనస్సు అనేటువంటి మ్యాన్ త్రో మొదలవుతుంది. టువర్డ్స్ బిగిన్, తన ఆరిజిన్ దగ్గరికి ఈ మ్యాన్ త్రో మొదలవుతుంది. ఈ మ్యాన్ త్రో మొదలయ్యి తర్వాత మళ్ళీ ఇంకొక త్రో, పరబ్రహ్మ దగ్గర నుంచి వచ్చిన త్రో, అలాగూ కంటిన్యూస్గా పరబ్రహ్మ నుంచి త్రో రావటము, మ్యాన్ త్రో లోపలికి నెట్టటము. ఈ రెండింటి వల్ల అది ఆ 2వ స్థానము కొన్ని భావములతో నింపబడి ఉంటుంది. ఆ నింపబడినటువంటి భావములని అక్కడ పిట్యూటరీ అనేటువంటిది భావములన్నింటినీ కాన్సన్ట్రేట్ చేసి, అంటే సెంటర్ వైపుకి కుదింపజేసి, ఇది మొదటి స్టెప్లో ఆ పని జరుగుతుంది.
రెండవ స్టెప్లో అంటే మొదటి స్టెప్ ఏంటంటే ప్రయాణం, రెండవ స్టెప్ ఆగిపోవటం, మూడవ స్టెప్లో అక్కడ ఉన్నటువంటి భావములన్నింటినీ కాన్సన్ట్రేట్ చేసి కిందకి నెడుతుంది. అది మూడవ స్టెప్. మూడవ స్టెప్ మీకు చూపించాలి అంటే మూడవ స్టెప్లో వెనుదిరిగిన ఆలోచనలను ప్రకంపనలను కేంద్రం వైపుకి రిటార్ట్ చేస్తుంది. ఆ కేంద్రం వైపు రిటార్ట్ చేయటము అనేటువంటి దానిని ఏమిటంటాం మనము? వర్టికల్గా రిటార్ట్ చేస్తుంది, పైనుంచి కిందకి రిటార్ట్ చేస్తుంది. అంటే కేంద్రం వైపుకి రిటార్ట్ చేసేదాన్ని వర్టికల్ అంటాం. సర్కంఫరెన్స్ నుంచి కేంద్రం వైపు ప్రయాణం చేసేదాన్ని ఎప్పుడైనా వర్టికల్ అంటాం. ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి నెట్టేటప్పుడు అది ఆ వర్టికల్ కేంద్రంలో నుంచి కింది లెవెల్కి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఈ కేంద్రంలో నుంచి రెండో స్థానంలో చూపించిన సర్కిల్లో కేంద్రంలో నుంచి రెండవ లెవెల్ని ఏర్పాటు చేయటం, ఆ రెండవ లెవెల్ దాకా తీసుకొచ్చి ఆ రెండవ లెవెల్లో నింపటం అనేటువంటిది ఈ పిట్యూటరీ చేస్తుంది. ఇప్పుడు ఈ మూడవ లెవెల్లో నుంచి ఈ పిట్యూటరీ దాన్ని యాంగులర్గా నెక్స్ట్ లెవెల్కి పంపుతుంది. అంటే ఆ లెవెల్ నుంచి కొంచెం హయ్యర్ లెవెల్కి నెట్టి, అంటే దాని ప్రయాణం ఎక్కడికి? టువర్డ్స్ సెంటర్ కదా. సెంటర్కి వెళ్ళాలి అన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి అక్కడ 2 దగ్గర నుంచి 3కి వచ్చి 3 దగ్గర నుంచి సెంటర్కి వెళ్దామని మళ్ళీ ప్రయత్నం చేసి చూసారు, అది యాంగులర్ అయింది. ఇక్కడ పిట్యూటరీ అనేది ఫార్మేషన్ దాని పని అయిపోయిన తర్వాత దానికి కిందకి పంపుతుంది. 4వ స్థాయిలో కిందకి పంపుతుంది. ఈ 4వ స్థాయిలో ఏమవుతుంది అనంటే స్పేస్లో ఉన్న భావమును కుంజింపజేసి 4వ స్థాయికి తీసుకొస్తుంది. తీసుకురావటం వల్ల అక్కడ రూపము ఏర్పడుతుంది. రూపము ఎలాగ రూపం ఏర్పడుతుంది అనేటువంటి దానికి మనం ఒక పిక్చర్ గీసి ఆ పిక్చర్ని బాగా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే దాని చుక్కలుగా విశాలంగా తయారైంది. అలాగే ఇది రివర్స్ అన్నమాట. అట్లా చుక్కలుగా ఉన్నటువంటి భావములను ఒక చోటికి చేర్చడం వల్ల పిక్చర్ ఏర్పడుతుంది. ఈ పిక్చర్ ఏర్పడడానికి ముందుగా ఇక్కడ మొదట్లో ఉన్నటువంటి ఆవరణలో స్పేస్ అనేది లేదు, రెండవ ఆవరణలో కూడా స్పేస్ లేదు. ఎప్పుడైతే ష్రింకింగ్ అయినప్పుడు స్పేస్ ఏర్పడుతుంది. స్వెల్లింగ్ అండ్ ష్రింకింగ్ వల్ల స్పేస్ ఏర్పడుతుంది. ఏది స్వెల్ అయి ష్రింక్ అయితే స్పేస్ ఏర్పడుతుంది అనంటే ఆ మొదట్లో ఉన్న ఎంటీ అనేటువంటిది స్వెల్ అయి ష్రింక్ అయితే స్పేస్ వస్తుంది. అండ్ ఆ స్వెల్ అయి ష్రింక్ అయి వచ్చినటువంటి స్పేస్ని భావములు అనేటువంటి ముద్రలని రెండింటిని కలిపి ఈ 4వ స్థాయికి తీసుకొస్తుంది. అక్కడ అది ఒక పిక్చర్ ఫార్మేషన్ అవుతుంది. కాబట్టి పిట్యూటరీ అనేటువంటి దాని పని ఏమిటి అంటే స్పేస్ అండ్ పిక్చర్ ఫార్మేషన్ అని. ఈ స్పేస్ అండ్ పిక్చర్ ఫార్మేషన్ అయ్యిందనుకోండి, అలాగే ఇంకొక స్పేస్ అండ్ పిక్చర్ ఫార్మ్ అయింది. ఈ స్పేస్ అండ్ పిక్చర్ ఏదరికలో ఉంది కాబట్టి ఇది తన చుట్టూ తాను తిరుగుతుంది. ఈ స్పేసు పిక్చరు కలిసి తన చుట్టూ తాను తిరుగుతుంది. అలాంటిదే ఇంకోటి తయారైంది అనుకోండి, అది కూడా తన చుట్టూ తాను తిరుగుతుంది. ఈ ఎప్పుడైతే 2, 3, 4, 5 స్థితులు తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నాయో ఏదో ఒక దాన్ని రిలేటివ్గా తీసుకొని మనము ఆ మూమెంట్ని క్యాలిక్యులేట్ చేసుకునేటువంటి విధానాన్ని టైం అంటాం. కాబట్టి పిట్యూటరీ ఒక ఇండివిజువల్లో స్పేస్ పిక్చర్ని ఫామ్ చేసినట్టుగానే మిగతా ఇండివిజువల్స్లో కూడా స్పేస్ పిక్చర్ని ఫామ్ చేస్తుంది. అలాగే కాస్మాస్లో కూడా ఉండేటువంటి దాని మూలంలో కూడా పనిచేసి స్పేస్ పిక్చర్ని ఫామ్ చేస్తుంది. అప్పుడు కాస్మాస్లో మన మూమెంట్ ఉంటుంది, రిలేటివిటీ ఉంటుంది కాబట్టి టైం వస్తుంది.
టైం అనేది దేని వల్ల వచ్చిందంటే రిలేటివిటీ వల్లనే వచ్చింది, కానీ మూమెంట్ రిలేటివిటీ వల్ల టైం అనేది క్యాల్కులేట్ చేసుకుంటున్నాం. కాబట్టి దీనికి ఈ పిచ్యుటరీ అనే దానికి మనము స్పేస్ పిక్చర్ ఫార్మేషన్ అని అంటున్నాం కదా, దానికి ఏంటంటే చిత్ర సృష్టి చేసేటువంటి ఒక మెకానిజం, ఫస్ట్ మెకానిజం ఫార్మ్ అయింది. మెకానికల్గా అది ఒక అవయవం లాంటిది. మన బిగినింగ్ నుంచే మనలో ఉంటుంది, ప్రతి ఇండివిజువల్లో అది ఆ మెకానిజం ఉంటుంది. తర్వాత ఈ మెకానిజము నెక్స్ట్ లెవెల్కి ఫార్మ్ అయితే అక్కడ దాకా మళ్ళీ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ స్పేస్లో ఆ మెకానిజం ఫిక్స్ అయ్యింది. ఆ ఫిక్స్ అయిన మెకానిజము లెవెల్ టు లెవెల్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. దీన్నే పిచ్యుటరీ వర్కింగ్ అని అంటాం. అయితే ఈ పిచ్యుటరీ వర్కింగ్లో ఏం జరుగుతుందంటే, ఈ మొదటి 1 నుంచి 2కి వచ్చి 2 నుంచి 3 తయారైంది సరే, 3 అనేది ఒక లెవెల్, ఒక స్పెసిఫిక్లో ఇంకొక లెవెల్ అంటే అర్థం ఎలాంటిది, మనం ఉన్నటువంటి ఆవరణం ఇలా ఉంటే దీనిలోకి ఇంకొకటి వచ్చి కనపడితే అది ఒక లెవెల్, ఇది ఒక లెవెల్, 2 లెవెల్స్ అయింది ఇంకోటి కనపడటం వల్ల. అట్లాగే ఆ లెవెల్లో ఇంకోటి వచ్చి చొచ్చుకొని ఉంటే అది ఒక లెవెల్ అవుతుంది. అలాగే లెవెల్స్ అనేటువంటివి ఫామ్ చేయటానికి పిచ్యుటరీ ఉపయోగపడుతుంది. తర్వాత ఈ పిచ్యుటరీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ష్రింకింగ్ ప్రాసెస్లో సర్కంఫరెన్స్ నుంచి సెంటర్కి త్రో చేస్తుంది, ష్రింక్ చేస్తుంది. అలాగే ఈ పిచ్యుటరీకి ఇంకొక లక్షణం ఏంటంటే సెంటర్ నుంచి సర్కంఫరెన్స్కు కూడా త్రో చేస్తుంది. ఈ 2 అదే కార్యక్రమం, దాని పని రెండుది అదే పని. ఇక్కడ మొత్తము ఆటోబయోగ్రఫీ మొత్తం తయారైంది. ఆ ఆటోబయోగ్రఫీలో ఏముంది, ఒక యాక్టివిటీ ఉంది, దాన్నే మనం ఊయి అంటాం. ఆ ఊయి అనే యాక్టివిటీ టీ కోర్సులో టర్న్ అయ్యి, టీ కోర్సులో నుంచి 84 లెవెల్స్కి టర్న్ అయ్యేటువంటి ప్రతి లెవెల్ నుంచి లెవెల్కి తీసుకురావటం, ప్రతి స్టేజ్ నుంచి తన సెంటర్కి ప్రయాణం చేసేటువంటి స్థితిని తీసుకురావడం అనేటువంటిది అంతా పిచ్యుటరీ చేసే పని. అంటే పిచ్యుటరీకి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇలాగూ ఆటోబయోగ్రఫీ మొత్తము తయారైన తర్వాత దాన్ని 100 భాగములు చేసి సర్కంఫరెన్స్కు నెడుతుంది సెంటర్ నుంచి. అప్పుడు అది ఆ వాటిని ఏమంటాం అంటే 100 క్విల్స్ అంటాం. అంటే టీ టర్న్ అనేటువంటిది అయిపోయిన తర్వాత 100 క్విల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ టీ టర్నింగ్ అయిపోయి ఈ 100 క్విల్స్ ఫామ్ చేసేటువంటి ప్రాసెస్ని ఇది పిచ్యుటరీ టేకప్ చేసి సర్కంఫరెన్స్ మీద ఒక్కొక్క, అంటే ఆటోబయోగ్రఫీలో ఉన్నటువంటి బయోగ్రఫీని ఒక్కొక్క క్విల్గా, అంటే ఆ సర్కంఫరెన్స్ని కనుక మొత్తం కనుక తీసుకొని 100 భాగములు చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క క్విల్ అని అంటే అర్థం ఏంటంటే ఒక గొట్టం, ఒక మైక్ లాంటిది. క్విల్ అంటే ఒక మైక్ లాంటిది. ముందు పక్క సెంటర్ దగ్గర క్లోజ్డ్గా ఉంటుంది. అక్కడి నుంచి ప్రొజెక్ట్ అయింది మెటీరియల్ మెల్లగా అలా ఇచ్చుకొని సర్కంఫరెన్స్కి వెళ్ళేటికల్లా బయటికి త్రో చేసేట్టుగా ఉంటుంది. అంటే అక్కడ ఓపెన్ ఉంటుంది సర్కంఫరెన్స్ ముందు. అలాంటిది ఒక గొట్టం, క్విల్ అంటే గొట్టం అని అనుకోండి. అది ఎలా ఉంటుంది, ఎందుకు ఆ పేరు పెట్టారు అని అంటే, ఒక పక్షి ఏకని క్విల్ అంటాం. ఆ పక్షి ఏక క్విల్ ఎలా ఉంటుందంటే మూసుకుపోయి ఉంటుంది. దానికి ఎక్కడైతే మొదలుందో ఆ మొదలు దగ్గర మూసుకొని ఉంటుంది.
ఎండ్ దగ్గర మూసుకొని ఉంటుంది. దాని మధ్యలో మనకు తెలియని జీవతత్వం ఉంటుంది, అంతుపట్టని వాక్యూమ్ ఉంటుంది. ఆ వాక్యూమ్లో నుంచి బయటికి చొచ్చుకొని వస్తాయి. ఏంటి? వెంట్రుకలు లాంటివి. ఈ కంటే అదే. ఇది గనక దానికి వాక్యూమ్ లేదనుకోండి, లోపల క్లోజ్డ్ వాక్యూమ్ లేదనుకోండి, అక్కడ జీవం ఉండదు. ఇంకా దానికి ఎదుగుదల ఉండదు. ఆ ఏకైక వెంట్రుకలు పెరగవు, రాలిపోతాయి మెల్లగా. అలాంటిది ఈ క్విల్ అంటే. ఈ క్విల్ దగ్గర ఏముంటుంది? లోపల వాక్యూములో బీజములుగా బయోగ్రఫీలు. ఆ బయోగ్రఫీలు ఒక్కొక్కటిగా దాని నుంచి త్రో చేయబడతాయి. ఒక క్విల్లు లేకపోతే ఒక స్క్వేరు సర్కంఫరెన్స్ లో చూస్తే స్క్వేర్ లాగా కనపడు. బిగినింగ్ లో నుంచి చివరికి దాకా చూస్తే క్విల్ లాగా కనపడు, ఒక ఈకలాగా కనపడు. ఒక క్విల్లు అక్కడి నుంచి ఒక సబ్జెక్టుని కిందకి త్రో చేస్తుంది. ఎక్కడ త్రో చేసినా, లెవెల్ మార్చి త్రో చేసినా ఈ పిట్యూటరీ పనిచేస్తుంది. వాటి క్విల్ దగ్గర నుంచి, క్విల్ అంటే మనకి వెంటనే ఏం రావాలి? మా టోటల్ బయోగ్రఫీని, ఆటోబయోగ్రఫీని 100 భాగములు చేశారు. ఒక భాగాన్ని మనం క్విల్ అంటున్నాం. ఆ క్విల్లో నుంచే మన జన్మపరలు వస్తున్నాయి అనేటువంటి భావన రావాలి. ఇది ఎప్పుడు ఫామ్ అయింది? ఆఫ్టర్ 30 టర్నింగ్స్, 84 టర్నింగ్ల తర్వాత ఇది ఫామ్ అయింది. ఈ ఫార్మేషన్ లో పిట్యూటరీ పాత్ర ఉంది. ఈ పిట్యూటరీలో నుంచి బయటికి వచ్చినటువంటి దానికి దాని లోపల ఏది ఉందో దాన్నే అది బయటికి పంపిస్తుంది. దాని లోపల ఉన్నటువంటి లక్షణం 7 లెవెల్స్ ఉన్నాయి దానికి. దేనికి? టీ కోర్సులో 7 లెవెల్స్ ఏర్పాటై ఉన్నాయి. తనని తాను మలుచుకుంటూ ఊయి అనేటువంటిది ఒక రూపం తీసుకొని 84 స్టేజెస్లో ఒక క్వాలిటీ పదార్థంగా తయారైంది. అంటే ఒక జ్ఞాన రూపంగా తయారైంది. దాన్నే మనము ఊయి అంటాం. ఆ ఊయి విశ్వంలోనికి వచ్చి రూపం తీసుకుంటుంది. ఏ విధంగా? ఒక జాతక చక్రాన్ని ఏర్పరచుకొని ఆ క్విల్లో నుంచి వచ్చినటువంటి మొదట మెమరీ అని ఉంది అంటున్నాం కదా, ఆ మెమరీ క్విల్లో నుంచి వచ్చినటువంటి బయోగ్రఫీ అనేటువంటి ఒక బీజము ప్లస్ పిట్యూటరీ కలిసి ఒక రాశి చక్రాన్ని ఏర్పాటు చేస్తాయి. ఎక్కడ? కాస్మాస్లో. ఈ కాస్మాస్ అనే దాన్ని 4th ఫీల్డ్ అంటాం. ఎందుకని 4th ఫీల్డ్ అన్నామంటే 3 టర్నింగ్స్ టీ కోర్సులో అయిపోయి 4వ టర్న్ తీసుకుంటోంది ఇది. ఈ 4వ టర్న్లో అంటే కాస్మాస్లో ఎప్పుడు 4th టర్న్లో అనగానే కాస్మాస్లో జరిగే వర్క్ వింటున్నాడు. ఈ కాస్మాస్లో జరిగేటువంటి వర్కింగ్ మినరల్ దగ్గర నుంచి వెజిటబుల్ దగ్గర నుంచి యానిమల్ దగ్గర నుంచి మ్యాన్ ఫామ్, ఇలా ఫామ్ అవుతుంది. ప్రతి జీవస్థితిలో 7 లెవెల్స్ ఉంటాయి. ఎందుకని? ఇది ఊయిలో ఏర్పాటు చేసుకుంది 7 కాండాలు. ప్రతి కాండం నుంచి ఇంకొక కాండానికి మార్పు జరిగేటప్పుడు, అంటే డిస్సెండ్ అయ్యేటప్పుడు పిట్యూటరీ పనిచేస్తుంది. అయితే ఈ పిట్యూటరీ సెంటర్ నుంచి ఆజ్ఞలని పికప్ చేసి సర్కంఫరెన్స్ దాకా అందించే దానిలో కూడా ఈ పిట్యూటరీ పాత్ర ఉంది. అంటే ఇది ఈ మెకానిజము కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంటుంది. ఒక సెంటర్ ఏర్పాటు చేయటం, సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ కి ఏవైతే కావాలో అవన్నీ అందించటం. ఈ మధ్య కాలంలో అది నరములు ఏర్పాటు చేయాలన్నా ఈ పిట్యూటరీనే, స్క్వేర్లు ఏర్పాటు చేయాలన్నా ఈ పిట్యూటరీనే పనిచేసేది. ఇది
వరల్డ్లోకి వచ్చేటికల్లా వరల్డ్ పిచ్యుటరీని కూడా తయారు చేస్తుంది. వరల్డ్ పిచ్యుటరీకి మూల కారణం ఎవరు అంటే ఇండివిజువల్ పిచ్యుటరీ. ఇండివిజువల్ పిచ్యుటరీ బిగినింగ్లోనే మొదలైంది. కానీ వరల్డ్ పిచ్యుటరీ వరల్డ్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కలిసి సామూహిక ఏర్పాటు అయిన తర్వాత, సామూహికంగా అంటే మనం మాంగి అని చెబుతున్నాం. మాంగి రూట్ ROUTE ROOT రూట్, రెండు మూలం దగ్గర నుంచి మార్గము జరిగేంత వరకు ఈ పిచ్యుటరీ దాని వర్క్ చేసుకుంటూ పోతుంది. దానికి వేరే వర్క్ లేదు. రూపం తీసుకురావటం, రూపానికి జ్ఞానాన్ని అందించటం, రూపానికి ప్రాణాన్ని అందించటం, ఇదే ఈ పన్నే పిచ్యుటరీ వర్కింగ్ అంటాం. అయితే ఈ పిచ్యుటరీ ఎక్కడెక్కడ పనిచేస్తుంది అనేదే మనం చెప్పుకున్నాం ఇప్పుడు. దీనివల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏంటి అని అంటే, కాస్మాస్లో మొత్తంగా ఎనర్జీ, ఒక పెద్ద క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ రూపం తీసుకొని వచ్చినప్పుడు మనకు మహాపరినిర్వాణ దగ్గర నుంచి స్థూలం దాకా అది కండెన్స్ అయిపో వచ్చేటప్పుడు పిచ్యుటరీ పనిచేస్తూ వస్తుంది అని ఇది 2 ముక్కలే చెప్పుకుంటున్నాం. కానీ పిచ్యుటరీ పనిచేసేటువంటి స్థానంలో ఒక ఇంపార్టెంట్ పాత్ర ఏంటి అనేది కూడా చెప్పుకోవాలి. ఈ మెంటల్ లెవెల్ దాకా డిస్టెండ్ అయినటువంటి, లెవెల్ బై లెవెల్ డిస్టెండ్ అయినటువంటి వరల్డ్లో ఈ డిస్టెండ్ విధానం ఎలాంటిది అని అంటే, టోటల్గా ఒక స్క్వేర్ తీసుకుంటే, ఒక సర్క్యులర్ ఫామ్గా కనుక విశ్వాన్ని ఊహించుకుంటే, ఒకసారి కండెన్స్ అయితే 25% అన్కండెన్స్డ్ ఉంటుంది, 75% అన్కండెన్స్డ్ ఉంటుంది, 25% కండెన్స్డ్ ఉంటుంది. ఈ కండెన్స్డ్ కాని స్థితిలో మళ్ళీ కండెన్స్ అయ్యి మళ్ళీ స్క్వేర్ అవుతుంది. సర్కిల్లో స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ అంటే కండెన్స్ అయింది, రూపం వచ్చింది. సర్కిల్ అంటే రూపం లేనిది. ఈ విధంగా 3 సార్లు కండెన్స్ అవటం వల్ల దానిలో సృష్టి, స్థితి, లయ ఊర్సులు ఏర్పడతాయి. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్థితులు ఏర్పడతాయి. ఇవన్నీ ఏర్పడ్డ తర్వాత ఇంకా కండెన్స్ అయింది, ఒక చిన్న గుట్ట ఏర్పడుతుంది, ఎనర్జీ గుట్ట. అది ఒక అరూప స్థితి. అలాగూ అక్కడ కూడా జ్ఞానం ఉంటుంది, అక్కడ కూడా క్వాలిటీ ఉంటుంది, అంటే ఆత్మ తాలూకు క్వాలిటీ ఉంటుంది. ఇలా కండెన్స్ అవుతూ ఇంకా కండెన్స్ అయిన దానిలో ఆత్మ లేదు అనేదాకా, అంటే జ్ఞానము లేదు, మెమరీ లేదు అనేదాకా అవి కండెన్స్ అవుతూ వచ్చి చివరికి జ్ఞానము లేని పనికిరాని పదార్థం కొంత తయారవుతుంది. దాన్ని మనము ఏమంటాం అంటే జోర్స్ అంటాం. JOEARS జోర్స్. ఈ జోర్స్ అంటే ఏంటి అంటే సామాన్యమైనటువంటివి, పనికిరానటువంటివి. ఈ పనికిరానటువంటి వాటన్నింటినీ ఒక చోటికి చేర్చి వాటిని మళ్ళీ కండెన్స్ చేసే స్థితి కూడా ఈ పిచ్యుటరీనే తీసుకోండి. పనికొచ్చే వాటి నుంచి పిచ్యుటరీ పనిచేస్తుంది, పనికిరాని దానిలో కూడా పిచ్యుటరీ ఉన్నది అని చెబుతున్నారు ఇక్కడ. దీని వల్లనే మనకు పనికిరాని స్థూల పదార్థం ఏర్పడ్డది. పనికిరాని స్థూల పదార్థము, పనికొచ్చే స్థూల పదార్థము 2 రకములు ఉంటాయి. అంటే జీవం ఉన్న స్థూలము, జీవము లేని స్థూలము 2 ఏర్పడతాయి. వాటిని మళ్ళీ ప్రాసెస్ చేసుకుంటూ, ఎదుగుదల చేసుకుంటూ, వాటిని తీసుకొచ్చుకొని జీవం ఉన్నటువంటి ఇండివిజువల్స్కి వాటి
అంశాలతో కలపటము ఇదంతా కూడా పిట్యూటరీ గ్రాడ్యువల్గా చేసుకుంటూ వస్తుంది. అంటే మనము మినరల్ ఫామ్లో నుంచి వెజిటబుల్ ఫామ్లోకి వచ్చేటప్పుడు, వెజిటబుల్ ఫామ్లో నుంచి మళ్ళీ యానిమల్ ఫామ్కి వచ్చేటప్పుడు ఈ కలయికలన్నింటినీ కలిగించి వాటికి ఒక జ్ఞాన రూపాన్ని అందించి ఆ జ్ఞానాన్ని ఎవరికైతే కన్సర్న్డ్ పార్టికల్స్ ఉన్నాయో ఇండివిజువల్ తాలూకు వాళ్ళకి కలిపేటువంటి పాత్ర కూడా ఈ పిట్యూటరీ టేకప్ చేస్తుంది. ఈ అయిన తర్వాత ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లో కూడా పిట్యూటరీ పనిచేస్తుంది. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అంటే ఏం చేస్తుంది అంటే 13 ప్లానటరీ బ్రీద్ అవుట్ ప్రిన్సిపల్స్ అని మన యోగంలో చెప్తారు. ఆ 13 ప్లానటరీ బ్రీద్ అవుట్ ప్రిన్సిపల్స్ లో మొట్టమొదటిది ఏంటి? ఎపిథీలియల్ ఉలాన్స్. అంటే బ్రీద్ అవుట్ అన్నప్పుడు ఎపిథీలియల్ బ్రీద్ అవుట్ ఉలాన్స్. మనం అంటాం ఎపిథీలియల్ ఉలాన్స్ అంటాం. ఫండమెంటల్గా అదేంటి? బ్రీద్ అవుట్ ప్రిన్సిపల్. అదొక ప్రిన్సిపల్, బయటికి నెట్టేసేటువంటి ప్రిన్సిపల్. బయటికి నెట్టే ప్రిన్సిపల్ ఎవరిది? పిట్యూటరీదే. సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ నెడుతుందని చెప్పుకున్నాం, లక్షణం ఉందని చెప్పుకున్నాం కదా. ఆ లక్షణం పిట్యూటరీదే. ఆ లక్షణంతో ఏం చేస్తుంది? బయటికి నెట్టేస్తుంది. ఎపిథీలియల్ అని అంటే సెల్ఫ్ ఉలాన్ అంటే లాన్లో బయట ఉన్నటువంటిది. అంటే ఒక సర్కిల్ మీద ఒక కవర్ కనుక మనం చూపిస్తే ఆ కవరు కి ఇన్నరు అవుటర్ రెండు ఉంటాయి. లోపలి కవరు బయటి కవర్ని నెట్టేస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 10 కవర్స్ ఉన్నాయి, 9వ కవరు 10వ కవర్ని నెట్టేస్తుంది. 9వ కవరు ఎపిథీలియల్, 10వ కవరు ఉలాన్. అంటే ఈ ప్రిన్సిపల్ ద్వారా ఒక్కొక్క కవర్ని బయటికి నెట్టేసేటువంటి ప్రాసెస్ పిట్యూటరీ టేకప్ చేసి మనల్ని ప్యూరిఫై చేసి వర్కింగ్ కండిషన్లో ఉంచుతుంది. ఈ వర్కింగ్ కండిషన్లో ఉంచేటువంటి విధానంలో బొమ్మలు చూపిస్తాను. ఎపిథీలియల్ ఉలాన్ మరొకటి బొమ్మ వస్తుంది. బొమ్మ వచ్చింది. అంటే ఎక్కడో తెచ్చావా?
ఉమ్, ఇచ్చింది. ఉంచు. ఇచ్చినా పర్లేదు, పక్కన ఉంటుంది. ఓకే. ఎపిథీలియల్ ఉలాన్ అనంటే ఇక్కడ మనకు బొమ్మలో చూసేటైతే ఎపిథీలియల్ క్వశ్చన్ చూపించాం, దీన్ని ఉలాన్ చూపించాం. ఈ రెండు కలిస్తే వచ్చేటువంటి దాన్ని లైట్ అంటాం, వెలుగు. కాబట్టి వెలుగు విశ్వంలో వెలుగుని తయారు చేసేటువంటి ప్రాసెస్, వెలుగుని బయటికి త్రో చేసే ప్రాసెస్ రెండు కూడా ఈ పిట్యూటరీ చేసే పని. అట్లనే ఇక్కడ చూస్తే జాగరి టైర్ అన్నారు. ఈ వెలుగులో ఎపిథీలియల్ కి ఉలాన్ కి మధ్యలో ఉండేదాన్ని జాగరి అంటారు. కనబడుతుంది కదా. ఇలాంటి జాగరి ఈ ఉలాను నెక్స్ట్ ఉలాన్ తో గనక కలిసి కంబైన్ అయితే ఈ మొత్తము కలిపి ఎపిథీలియల్ అవుతుంది. ఆ అవుటర్ కాదు ఉలాన్ అవుతుంది. కాబట్టి అవుటర్ది ఇది గనక అవుటర్ది ఉలాన్ అయితే దాని లోపల ఉన్నటువంటి మొత్తము కలిపి ఎపిథీలియల్ అవుతుంది. ఈ మొత్తం ఎపిథీలియల్ కలిసి ఈ అవుటర్ లో ఉన్నటువంటి ఉలాన్ని బయటికి త్రో చేస్తుంది. అంటే లైట్ ని ప్యూరిఫై చేసుకుంటూ మూలము దాకా లైట్ ని లేకుండా చేసేటువంటి ప్రాసెస్ కూడా ఎపిథీలియల్ పని, పిట్యూటరీ పని. ఇలాగ జాగరీలు టైర్లుగా ఒకదాని మీద ఒకటిగా ఉంటాయి. ఈ టైర్లని కూడా జాగరీ టైర్స్, ఈ టైర్స్ ని కూడా త్రో చేస్తుంది. జాగరీ అని అంటే ఏంటి? పనికి మారిన పదార్థము. ఆ లోపల ఎపిథీలియల్ కి ఉలాన్కి మధ్యలో పనికిరాని పదార్థం ఉంది. ఆ పనికిరాని పదార్థంతో లెవెల్ బై లెవెల్ గా ఒకదాని మీద ఒకటిగా ఉంటూ ఉండేటువంటి వాటన్నింటినీ కూడా ప్లానటరీ ఫోర్స్ ద్వారా, బ్రీద్ అవుట్ ప్రిన్సిపల్ ద్వారా బయటికి త్రో చేసేటువంటిది పిట్యూటరీ. ఇది ఇండివిజువల్ లో జరిగేటువంటి కార్యక్రమం. అలాగూ నెక్స్ట్ క్వార్టర్స్ ఫామ్ అవుతాయి. క్వార్టర్స్ అంటే చిన్న చిన్న భాగాలు. ఈ లైట్ తోటి ఏర్పడేటువంటి చిన్న చిన్న భాగాలన్నింటినీ బయటికి త్రో చేస్తుంది, స్మాల్స్ అని అన్నాం. నెక్స్ట్ స్మాల్ క్వార్టర్స్. స్మాల్స్ వేరు, స్మాల్ క్వార్టర్స్ వేరు. క్వార్టర్స్ అంటే అందులో ఇంకా అంతరంగ చిన్న చిన్న భాగాలు. ఆ చిన్న చిన్న భాగములన్నింటినీ కూడా బయటికి త్రో చేస్తుంది. అంటే ఒక ఆవరణాన్ని స్క్వేర్స్గా గదులుగా చేసి వాటన్నింటినీ ఒక్కొక్క గదిని బయటికి నెట్టివేసే ప్రాసెస్ బ్రీద్ అవుట్ ప్రిన్సిపల్ ద్వారా జరుగుతుంది. అలాగూ ఆర్బంకిల్ క్విల్స్, ఒక కిరణాన్ని కూడా క్విల్ అని అంటాం. ఇందా చూపించాను క్విల్ అంటే ఎలా ఉంది, ఒక జాగరీ టైర్ తోటి కలిసి ఉన్నటువంటి దాన్ని మొదట్లో ఏమనుకున్నాం, ఒక సెంటర్ ఉండి బయటికి త్రో చేసేందుకు ఒక గంటలాగా మొదట్లో కొంచెంగా తర్వాత చివరిలో పెంచుగా ఉండేటువంటి దాని మొత్తాన్ని ఒక లైట్ అన్నాం. కాబట్టి లైట్ కూడా ఒక క్విల్లే. ఇలాంటి క్విల్స్ని సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ దాకా ఏర్పడినటువంటి వాటిని ఆర్బంకిల్ అంటున్నాం. ఆర్బంకిల్ అంటే ఐదోది అది. ఈ ఆర్బంకిల్ అనేది క్విల్స్ అన్నింటినీ ఒక సర్క్యులర్ ఫామ్ గా తయారు చేస్తాం. ఎప్పుడైతే స్కిల్స్ అన్ని ఒక సర్క్యులర్ ఫామ్ గా తయారై ఉన్నాయో అది దాన్ని మనము వరల్డ్ పిట్యూటరీ అంటాం. అటు వరల్డ్ పిట్యూటరీకి మూలము కూడా ఈ మన ఇండివిజువల్ పిట్యూటరీనే. ఇండివిజువల్ పిట్యూటరీ కాస్త వరల్డ్ పిట్యూటరీగా ఈ బ్రీద్ అవుట్ ప్రిన్సిపల్స్ అన్నింటినీ వాడుకుంటూ వరల్డ్ పిట్యూటరీ తయారైంది. వరల్డ్ పిట్యూటరీలో ఏముంటుంది, నిలకడగా తన చుట్టూ తాను తిరగకుండగా ఉన్న గొట్టములను ఒకదానికొకటి చేర్చబడ్డ కలయికని ఏర్పాటు చేస్తుంది. ఆర్బంకిల్ అంటే ఆర్బ్ అంటే ఆర్బ్ బ్యాంక్ ఇల్, ఆర్బ్ అంటే సర్కిల్, ది స్పేస్ విత్ ఇన్ విచ్ ది ఆస్ట్రలాజికల్
influence of the planets operate, a cycle of time, a world, ఒక గుండ్రని ఆకారము, గ్రహ రాసుల ప్రభావము గల ఆవరణ, కాలచక్రము, విశ్వము. ఇది ఈ ఆర్బంకిల్ అక్విల్స్ అన్నింటినీ కలిపి ఒక విశ్వముగా చేసేటువంటిది వరల్డ్ పిచ్యూటరీ. దాన్ని వరల్డ్ పిచ్యూటరీ అన్నాం. అక్కడ దాకా వచ్చేట్ల వరల్డ్ పిచ్యూటరీ అయింది. ఆర్బంకిల్ క్విల్స్ అనే పదము ఏర్పడుతుంది. వాటిని ఇది బయటికి నెట్టేస్తుంది. బ్రీద్ అవుట్. ఆర్బంకిల్ క్విల్స్ కూడా బ్రీద్ అవుట్ చేయాలి. ఎక్కడ ఆర్బంకిల్ క్విల్స్ ఉన్నాయి? వరల్డ్లో ఉన్నాయి, ఇండివిజువల్లో కూడా ఉన్నాయి. లైట్ అంతా ఫామ్ అయ్యి ఇండివిజువల్లో కూడా ఉంది. ఆ ఇండివిజువల్లో అయితే వాటిని బయటికి త్రో చేస్తుంది. ఈ వరల్డ్ పిచ్యూటరీ తయారైన తర్వాత దానిలోకి 1000 ఫాల్స్ కీ ఏర్పడుతుందిట. ఈ 1000 ఫాల్స్ కీ అంటే ఏంటి అంటే, మూలములో నుండి ఆటోబయోగ్రఫీ అంతా బయటకు వచ్చిన తర్వాత పరబ్రహ్మము యొక్క త్రో ని ఫాల్ అంట. ఫాల్. ఆ ఫాల్ ఏం చేస్తుంది? అక్కడ ఉన్నటువంటి పదార్థాన్ని, ఆ ఫాల్ అనే ప్రాణశక్తి బయటికి నెట్టేసటమే కాకుండా మిగిలిన దాన్ని సెంటర్కి చేరుస్తుంది. నెట్టేసిన తర్వాత మిగిలిన దాన్ని సెంటర్ చేస్తుంది. అంటే ఒక ప్యూరిఫైయింగ్ ప్రాసెస్లో ఈ ఫాల్స్ అనేవి పనిచేస్తాయి. ఈ ఫాల్స్ని 1000 ఫాల్స్గా, అది ఒక 1000 కట్టగా వచ్చేటువంటి ఫాల్స్ని విడగొట్టి 100 ఫాల్స్గా చేస్తుంది. అంటే 1000ని 10 భాగములుగా విడబట్టి 100 ఫాల్స్ కెపాసిటీ చేస్తుంది. అట్టనే ఆ 1000ని 100 భాగములుగా విడబట్టి 10 ఫాల్స్ కెపాసిటీగా చేస్తుంది. 10 ఫాల్స్ని 1 ఫాల్గా చేస్తుంది. ఇలాగూ తన దాకా వచ్చినటువంటి ఫాల్స్ అన్నింటినీ డిజింటిగ్రేట్ చేసి తగ్గించి ఇంకా తక్కువ స్థాయికి తీసుకొస్తుంది. అంటే తక్కువ, ఇప్పుడు పెనుగాలు వచ్చిందనుకో పైపై కొట్టుకుపోతాయి, గడ్డి ఆమెనే ఉంటుంది. అలాగూ ఈ తగ్గించుకుంటూ వచ్చి అతి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాటిని కూడా బయటికి నెట్టేసి మిగిలిన దాన్ని మళ్ళీ సెంటర్గా చేరుస్తూ ఉంటుంది. ఇది ఈ పని కూడా పిట్యూటరీ పని. పిట్యూటరీ వర్కింగ్లో 1000 ఫాల్స్ వర్కింగ్ అని నువ్వు ఏది కోరుకుంటే అది. 1000 ఫాల్ కావాలి అంటే 1000 ఫాల్ పనిచేస్తుంది. 100 ఫాల్ కావాలంటే 100 ఫాల్స్ పనిచేస్తాయి. అలా కాకుండా 1 ఫాల్ పనిచేయాలంటే 1 ఫాల్ పనిచేస్తుంది. మనకు కూల్డెన్ నేమ్లో ఫాల్స్ 10 అనొస్తుంది. కూల్డెన్ వర్కింగ్ యాక్టివిటీ ఇంటరబుల్ ఫాల్స్ 10 అంటే ఫాల్స్ 10 తోటి మనము అక్కడ ఉన్నటువంటి పదార్థాన్ని, పనికిరాని పదార్థాన్ని బయటికి త్రో చేసి దాన్ని స్వస్థత చేకూరుస్తుంది. అంటే నువ్వు అక్కడ ఫాల్స్ అనేది 10 బదులు 100 పెట్టుకో, 100 ఫాల్స్ ఇచ్చి పనిచేస్తాయి. అంటే లోపల మలినాలు ఎక్కువగా ఉన్నాయి, బాగా గడ్డగట్టుకొని ఉన్నాయి, వాటిని విడగొట్టుకొని బయటికి నెట్టాలి అని అంటే 1000 ఫాల్ని నువ్వు 100 ఫాల్ కావాలని కోరుకో, 100 ఫాలే వచ్చి పనిచేస్తుంది. అంటే ఎవరు నువ్వు కోరుకుంటే పనిచేసేటువంటిది, ఎవరు కోరుకుంటున్నారు, ఎవరు పనిచేస్తున్నారు? మీరు మనం మొట్టమొదటిలో చెప్పుకున్నాం, మనస్సు ఉంది. మొదట బయలుదేరేటప్పుడు ఆ మనస్సుకి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఆ ఇన్స్ట్రుమెంటే పిట్యూటరీ. అంటే మనస్సుతోటి సంకల్పించి పిట్యూటరీని వాడి అక్కడ కార్యక్రమాన్ని చేయవచ్చు అని మనకు అర్థమవుతుంది. అంటే మాస్టర్స్ అడ్జస్ట్మెంట్స్ కోర్సులో 1000 ఫాల్, 2000 ఫాల్, 5000 ఫాల్, lakh ఫాల్స్ ఇవన్నింటినీ వాడతాం. అంటే ఏ స్థాయికి ఏది అవసరమో దానితోటి పని చేపిస్తాం. అలాగూ త్రో చేస్తాం. ఫాల్ యొక్క లక్షణం ఏంటి, ప్రాణం యొక్క లక్షణం ఏంటి? తేడా ఉంది. ప్రాణము ప్రవహిస్తూ త్రో చేస్తుంది, ఫాలు ప్రవహిస్తూ త్రో చేస్తూ
మిగిలిన దాన్ని మళ్ళీ సెంట్రల్కి చేరుస్తుంది, కేంద్రానికి చేరుస్తుంది. ఇది డబుల్ యాక్టివిటీ అన్నమాట. ఫాల్ట్కి డబుల్ యాక్టివిటీ, ప్రాణం కంటే ఎక్కువ పనిచేస్తుంది. తర్వాత షార్టర్స్, టు డాష్ టు పీసెస్. ఈ షార్టర్స్ అనే పని కూడా చేస్తుంది. పదార్థాన్ని ముక్కలు ముక్కలు చేసి, ఇప్పుడు చెప్పుకుంది ఫాల్స్ని ముక్కలు చేసినట్టే పదార్థాన్ని కూడా ముక్కలు చేస్తుంది ఈ షార్టర్స్ అనేటువంటి ఫోర్స్. అంటే మనం రోజు ప్లానటరీస్ చేస్తున్నాము అని అంటే ఈ ఫోర్సులన్నింటినీ వాడుతున్నాము అని అర్థం. ఎలాంటివన్నీ 13 కూడా ఫోర్సులే. కాజెస్ ఇన్వాల్వింగ్ ఫెయింటర్స్ అనేది కూడా ఫోర్సే. ఫెయింటర్స్ అంటే బలహీనమైనవి. ఫెయింటర్స్ ఇన్వాల్వింగ్ కాజెస్, అంటే కారణాలని ఇన్వాల్వ్ చేసేటువంటివి. బలహీనమైనటువంటి కారణము, చాలా తక్కువ కారణం ని కూడా ఇన్వాల్వ్ చేసి ఇది త్రో అవుట్ చేస్తుంది. జస్టర్స్ అనేటువంటిది కూడా అందులో భాగమే. 13 ప్లానటరీస్లో ఇవన్నీ 9వది జస్టర్స్ అనేది. ఈ జస్టర్స్ అనేటువంటిది ఏమిటి అని అంటే టైమ్ ఫిక్స్డ్ ఫర్ ఏ స్టే ఇన్ ఏ ప్లేస్. జస్ట్ అంటే టైం ఫిక్స్డ్. ఒక ఆవరణలో కొంతకాలము మాత్రమే ఉండి వెళ్ళిపోయేటువంటి స్థితులు ఏవైతే ఉంటాయో వాటిని జస్టర్స్ అంటాం. ఆ జస్టర్స్ ని గత స్థాయిలలో ఏర్పాటైన పూర్తి ఆవరణలో ఒకసారి పరిభ్రమించుటకు అవసరమైన కాల ప్రమాణం నిర్ణయించుట ఈ స్థాయిలో జరుగును. అంటే చిన్న చిన్న వస్తువులు తమ చుట్టూ తాము తిరుగుతూ ఉండేటువంటి, ఎంతకాలం ఉండాలి తమ చుట్టూ తాను తిరుగుతూ అనేటువంటి కాల ప్రమాణాన్ని కూడా ఫిక్స్ చేసేటువంటిది ఈ జస్టరే. ఈ ఫోర్స్, జస్టర్ అనే ఫోర్స్ ఎంతకాలం ఉండాలో కూడా ఫిక్స్ చేస్తుంటారు. అంటే మన ఏదరికు ఈ స్థానంలో ఎంతవరకు ఉండాలో కూడా ఈ పిట్యూటరీనే ఫిక్స్ చేస్తుంది. జస్టర్ అనేటువంటి ఒక ఫోర్స్తో కాల ప్రమాణాన్ని ఫిక్స్ చేస్తుంది, జన్మ పరిధిని ఫిక్స్ చేస్తుంది. జస్టర్స్ బ్రాంచెస్ అంటే ఇప్పుడు కొన్ని వాటిల్లో కూడా కాల ప్రమాణాల్లో బ్రాంచ్లుగా ఇవి ఇన్నాళ్ళు పనిచేయాలి, ఇన్నాళ్లలో ఈ పని జరగాలి, ఈ టోటల్ సబ్జెక్ట్లో ఈ సబ్జెక్ట్ ఇన్నాళ్లే పనిచేయాలి, ఇన్నాళ్ళ తర్వాత దాన్ని తీసేయాలి, అదే దానికి అవసరం లేదు అనుకుంటే దాన్ని తీసేసేటందుకు జస్టర్స్ బ్రాంచెస్ అనేవి పనిచేస్తాయి. అవి కూడా పిట్యూటరీ పని. తర్వాత ఫైర్లీ సెల్స్, ఫైర్ లై ఈ సెల్స్. ఫైర్ అంటే నిప్పు, లై అంటే రూపస్థితిలో ఉన్నటువంటి నిప్పు. రూపస్థితిలో లేని నిప్పు కూడా ఉంటుంది. నిప్పుకి దాని అంతరంగా రూపం ఉండదు. అలా వెళ్తే వేడి లేని ఫైర్ కూడా ఉంటుంది. ఫైర్ అనే అంటారు, అది వేడి ఉండదు దానిలో. కూల్ ఫైర్ అంటారు. అలాగూ ఈ ఫైర్లీ సెల్స్ అంటే వేడితోటి రూపం స్థితిలో పొందినటువంటి ఈ అగ్ని ఆవరణ కానీ ఏం చేస్తుందిట, వర్టికల్గా కాక హారిజాంటల్గా విశ్వంలో ఉంచుతుంది. వీటికి వర్టికల్ ప్రయాణం లేదు, హారిజాంటల్గా ప్రయాణం చేస్తుంది. వేడి అని చెప్తున్నారు. వేడి కింద నుంచి పైకి వెళ్ళదు, ఇలానే ప్రయాణం చేస్తుంది అని చెప్తారు. అట్లనే ఇవి ఒక సెల్ లాగా చిన్న చిన్న గదులుగా ఉంటాయి వేడి గదులు. ఈ వేడి గదుల వల్ల దేనికి ఉపయోగము అంటే రూపాన్ని నిలబెట్టడానికి ఉపయోగం. కూలు హీటు కలిసి జీవం ఏర్పడింది కదా, ఈ జీవానికి కారణం హీటు. ఈ హీట్ సెల్స్ అన్నిటినీ వాటి స్థాయిల్లో
వాటి హీట్లతో నిలబెట్టేటువంటి పని పిట్యూటరీ చేస్తుంది. అలాగే సెల్స్ మెర్క్యూరీ, ఈ ఫైర్లీ సెల్స్ ఒకదాన్ని ఒకటి కలుపుకొని ఒక సెల్లుగా పనిచేసే విధానం కూడా పిట్యూటరీ చేస్తుంది. అటు సెంటర్ వైపుకి నెట్టే పని చేస్తుంది, సర్కంఫరెన్స్ వైపుకి నెట్టే పని చేస్తుంది అనే రెండు పనుల్లోని ఎప్పుడు ఏది అవసరమైతే దాన్ని ఈ పిట్యూటరీ చేసుకుంటూ వెళ్తుంది మనస్సు సహాయంతో. మనస్సు సంకల్పిస్తే ఇది చేస్తుంది. అది మిషనే, కానీ దానికి ఆధారం ఎక్కడ అంటే మనస్సు. ఈ మనస్సుని పనిచేయించేందుకు కావలసినటువంటి పదార్థాలు ఏంటి? జ్ఞానం ఒకటి, ప్రాణం ఒకటి. ఈ రెండింటిని వాడుకుంటూ, ఈ మిషన్ని వాడుకుంటూ అది ఒక రూప నిర్మాణాన్ని తయారు చేయటం, రూప నిర్మాణాన్ని అంతం చేయటం, తర్వాత దానిలో ఉన్న రూప నిర్మాణ కార్యక్రమం అయిన తర్వాత దానిలో ఉన్న మిగిలిన పదార్థాన్ని దాని కేంద్రానికి చేర్చటం. ఈ పనంతా అంటే ఒక రూపము వచ్చి మళ్ళీ రూపం అయిపోయిన తర్వాత మళ్ళీ కేంద్రం దాకా, కేంద్రంలో ఉండే మెమరీ దాకా ఆ పదార్థాన్ని కంటిన్యూస్గా క్యారీ ఫార్వర్డ్ చేయించడానికి పనికొచ్చేటువంటిదే ఈ పిట్యూటరీ. ఇంపార్టెంట్ పాయింట్. కుండలిని ఫీటర్స్. కుండలిని ఒక క్రియారూపకంగా చేసేటువంటి దాన్ని పిట్యూటరీనే పని చేస్తుంది. అంటే కర్త, కర్మ అనేటువంటి స్వభావము, కర్త అనేటువంటి యాక్టివిటీ, ఈ రెండూ కలిసి స్వభావాన్ని క్రియగా మార్చి, క్రియని జ్ఞానంగా మార్చి, ఆ జ్ఞానాన్ని కేంద్రాన్ని తీసుకువెళ్ళటం అనేటువంటిది కుండలిని ఫీటర్ అంటాం. ఈ కుండలిని ఫీటర్ యాక్టివిటీని కూడా తన అధీనంలో పిట్యూటరీ పనిచేసి కుండలిని ఫీటర్స్ అనేటువంటి వర్క్ చేస్తుంది. ఇక్కడ వాటి స్థాయిలను పరిశీలించి వాటి ద్వారా మానవ నిర్మాణ కార్యక్రమం చేపడుతుంది పిట్యూటరీ. అటు పిట్యూటరీ అనేది వరల్డ్ ఏర్పాటుకి అదే, ఒక ఇండివిజువల్ ఎదుగుదలకి అదే, ఒక ఇండివిజువల్లో ఉన్నటువంటి మలినములను బయటికి త్రో చేసేది అదే. అంత ఇంపార్టెన్స్ ఉన్నది. ఈ ఇంపార్టెంట్ పార్ట్లో ముఖ్యంగా మలిన నిర్మూలన కార్యక్రమం జరిగేది 13 ప్లానటరీ బ్రీదౌట్ ప్రిన్సిపల్స్లోనే. కాబట్టి మనం ఎందుకని రెగ్యులేషన్స్ చేయగానే ఈ 13 ప్లానటరీ బ్రీదౌట్ ప్రిన్సిపల్స్ చెయ్యమని అంటాం. ఎందుకు? మలినాలన్నింటినీ బయటికి నెట్టేయాలి, ఉన్నదాన్ని సేవ్ చేసి సెంటర్కి చేర్చాలి. ఈ కార్యక్రమం పూర్తయితేనే ఒక స్థిరత్వానికి వస్తుంది. మళ్ళీ కాకపోతే బయటికి కొన్ని త్రో చేసి కొన్ని త్రో చేయకుండా అసందిగ్ధంగా ఉండి ఏ పని జరిగిందో జరగలేదో అనేటువంటి స్థితిలో నిన్ను ఉంచకుండా ఈ కార్యక్రమం అంతా పూర్తి చేయడానికే ప్రతిసారి రెగ్యులేషన్స్ చేసినప్పుడల్లా ప్లానటరీ బ్రీదౌట్ ప్రిన్సిపల్స్ కూడా చెయ్యండి అంటాం. ప్లానటరీ బ్రీదౌట్ ప్రిన్సిపల్స్లో పిట్యూటరీ అనేది యాక్టివేట్ అయ్యి పనిచేస్తుంది. అది ఇంకా మన పిట్యూటరీ రెగ్యులేషన్స్లో ఏమేమి జరుగుతుంది అనే దానికి పిట్యూటరీ రెగ్యులేషన్స్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఆ రెగ్యులేషన్ నేమ్స్ని ఒక్కొక్క నేము ఎట్లెట్లా పనిచేస్తుంది అనేటువంటిది ఇదే ప్రిన్సిపల్ అక్కడ అప్లై చేసుకొని ఆ నేమ్లో ఏం చెప్పారో వాటిని బట్టి మనము ఎక్స్ప్లెనేషన్ రాసుకున్నాం ఈ పిట్యూటరీ అనేటువంటి వ్యాసంలో. అవన్నీ విపులంగా మనకు అందులో ఉంటాయి, వ్యాసంలో ఉంటాయి. ఇంకేమైనా డౌట్లు ఉంటే మనం తీర్చుకుంటే ఇది ఈ సబ్జెక్ట్ పూర్తవుతుంది. చెప్పండి. ఈ పిట్యూటరీ వర్క్ కంటిన్యూస్ గా జరుగుతుంది
మొదటి నుంచి చివరి దాకా క్లీనింగ్, మళ్ళీ మిగిలిపోయిన దాన్ని పైన తీసుకెళ్ళి మళ్ళీ క్లీనింగ్, కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతుంది అనుకుంటుంది. ఈ పిట్యూటరీ వర్క్ ఎప్పుడు ఆగిపోతుంది టోటల్ గా? ఎప్పుడు ఆగిపోతుంది? మూలాన్ని చేస్తే అయిపోతుంది. అంటే దాన్ని వాడుకుంటే వాడుకోబడుతుంది పిట్యూటరీ అనేది. ఎవరు వాడుకుంటారు? మనస్సు వాడుకుంటుంది. కాబట్టి ఈ మనస్సు అయిపోయింది అని అంటే ఎప్పుడు అయిపోతుంది? అది తృప్తి పడ్డప్పుడు అయిపోతుంది. కాబట్టి నువ్వు తృప్తి స్థానంలో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చావో మళ్ళీ నువ్వు తృప్తి స్థానానికి చేరితే అయిపోతుంది. ఎప్పుడు తృప్తి స్థానానికి చేరుతాం? లోపల ఉన్నటువంటి స్వభావాలన్నింటినీ జ్ఞానంగా మార్చుకొని ఆ జ్ఞానాన్ని కేంద్రంలోకి తీసుకెళ్ళి ఆ కేంద్రం ద్వారా వర్టికల్గా వెళ్ళి మూలము దాకా చేరితే అది శాంతిస్తుంది. అప్పుడు దానికి పిట్యూటరీతో పని లేదు, పిట్యూటరీ ఉండదు ఇంకా. ఎందుకని? పిట్యూటరీ ఉండే స్థాయి కూడా లేదు, అక్కడ స్థానం కూడా లేదు. నువ్వు పూర్ణత్వాన్ని పొందిన తర్వాత అక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటే అది పూర్ణత్వం కాదు. కాబట్టి ఆ ఇన్స్ట్రుమెంట్ ఉన్నప్పుడు త్రో చేసేస్తుంది. అంటే ఈ పిట్యూటరీ వరకు ఉంటుంది ఆల్బిట్ లో ఉంటుంది, అంతటా ఉంటుంది. మళ్ళీ మూలం చేరిందాక ఉంటుంది. అది మూలం చేరటమే మన లక్ష్యం. అది చెప్పుకుంటూనే ఉన్నాం మనం, మూలం చేరటమే మన లక్ష్యం అని ఉంటుంది. ఈ లోపల ఎన్ని ఫోర్సులు వచ్చినా అన్ని ఫోర్సుల్ని పిట్యూటరీ ఆపరేట్ చేస్తుంది. అంటే మనకు వేడి తీసేయాలి, హిమోమియా అయినా మోహిమయ ఫోర్స్ తోటి పని చేపించి వేడిని తీసేస్తుంది. వేడిని బయటికి నెడుతుంది, మోహిమయ ద్వారా లోపలికి తీసుకెళ్తుంది జ్ఞానాన్ని. ఇలా ప్రతిదానికి సెంటర్ టు సర్కంఫరెన్స్ వర్క్ ఏదైతే ఉంటుందో, సర్కంఫరెన్స్ టు సెంటర్ వర్క్ ఏదైతే ఉంటుందో, ఈ రెండు పనులని ఇది చేస్తుంది. అది ఇంపార్టెంట్ పాయింట్. అందువల్ల మనం ఫస్ట్ చాప్టర్లో పిట్యూటరీని టేకప్ చేసే ఉద్దేశమే ఇది. ఇది తెలియకపోతే, ఈ పిట్యూటరీ అనేది ఒకటి ఉంటుంది, దీని పనులు ఇట్లా ఉంటాయి అని తెలియకపోతే మన యోగం అర్థం కాదు. ఇంకా విశ్వంలోకి రాకముందు అంటే హిడెన్స్ దగ్గర పిట్యూటరీ ఫామ్ అయింది కదా, అక్కడ నుంచి పిట్యూటరీ ఈథరిక్ వరకు అంటే స్థూలం వరకు కూడా కండెన్సేషన్ అంటే ప్రతి లెవెల్లో దానిలో ఉన్న డెన్స్ కిందికి నెడుతూ ఆ పిట్యూటరీ వర్క్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఆ ఆవరణ మొత్తాన్ని క్లీన్ చేసే ప్రాసెస్ లో వర్క్ అవుతుంది. ఈ పిట్యూటరీ అంటే పైన పిట్యూటరీ నుంచి స్థూలం అంటే వర్టికల్ గా ఉన్నటువంటి ట్యూబ్ ఏదైతే ఉందో ఆ ట్యూబ్ లో పైన ఏర్పడినటువంటి పిట్యూటరీ కింది స్థూలం వరకు పనిచేస్తుందా? ప్రతి లెవెల్ కి అది ఉండి దిగి వచ్చి పనిచేస్తుంది. అంటే ఒక లెవెల్ నుంచి దిగొచ్చింది అని అంటే అక్కడ లేదని కాదు, మొదటి లెవెల్లో లేదని కాదు. ఇక్కడ ఒక గమ్మత్తైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన యోగం చెప్పేటువంటిది మొనాడ్ ప్రిన్సిపల్ అని చెప్తాం. మొనాడ్ అంటే తను ఎలా ఉన్నానో అలాంటి దాన్ని ఇంకో దాన్ని తయారు చేయటం, అది మొనాడ్. ప్రతిబింబములా అనుకోవచ్చు, ప్రతిబింబం అని అనుకోవచ్చు. స్వతः ప్రతిబింబం కాదు, బింబము అనగానే దానికి యాక్టివిటీ ఉండదు. అదొక క్వాలిటీ, వన్ క్వాలిటీ. వన్ అనేది పైనుంచి కింద దాకా బలాన వన్ అని చెబుతున్నారు కదా. ఆ వన్ క్వాలిటీలో పిట్యూటరీ అనేది ఒక క్వాలిటీ. ఎలాగైతే మనం వాసన చూసే క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీ మనకు ఈ రూపం ఉన్నంత వరకు ఉంటుంది. ఈ రూపం అంటే ఎన్ని రూపములు ఉన్నా ఆ క్వాలిటీ ఉంటుంది. మనం పొందిన క్వాలిటీలన్నీ ఆమెనే ఉంటాయి ఎప్పటిదాకా, ఫైనల్ ఫామ్ దాకా. ఫైనల్ ఫామ్ లో కూడా ఈ క్వాలిటీలు ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు స్థూలం వరకు పిట్యూటరీ యాక్టివిటీ ఏదైతే ఉందో ఇక్కడ రిటర్న్ జర్నీ అంటే టర్నింగ్ ప్రాసెస్ లో న్యూ మోడల్ పిట్యూటరీ అనేది కొత్తగా ఏర్పడుతుందా, అదే పిట్యూటరీ టర్న్ తీసుకుంటుందా? ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాం అంటే సర్కంఫరెన్స్
నుంచి సెంటర్ వరకు ఇది పనిచేస్తుంది. సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ వరకు దీని లెవెల్ ఆఫ్ యాక్టివిటీ ఉంది. ఇది పిట్యూటరీ యాక్టివిటీ అన్నాం. కానీ న్యూ మోడల్ పిట్యూటరీలో ఏముంటుందంటే సర్కంఫరెన్స్ నుంచి సెంటర్ వరకు క్లీన్ చేసుకుంటూ వెళ్ళి దీన్ని హయ్యర్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే స్థితి ఉంటుంది. ఇందాక మామూలు పిట్యూటరీకి లెవెల్ డౌన్వర్డ్ లెవెల్కి తీసుకొచ్చే స్థితి ఉంది. ఈ న్యూ మోడల్ పిట్యూటరీకి అప్వర్డ్ లెవెల్కి తీసుకెళ్లే స్థితి ఉంది. కాబట్టి ది జర్నీ ఫ్రమ్ సర్కంఫరెన్స్ టు త్రూ లెవెల్స్ త్రూ కవర్స్ సెంటర్కి దాకా తీసుకెళ్లేటువంటి ప్రాసెస్ న్యూ పిట్యూటరీకి ఉంటుంది. అందుకని ఇవన్నీ అయిన తర్వాత మాస్టర్ గారు ఏం చేశారు, వోల్డియర్ రెగ్యులేషన్స్ చెప్పారు. అంటే వోల్డియర్ రెగ్యులేషన్స్ అంటే ఒక లెవెల్ నుంచి లో ఉన్న ఏర్పడ్డటువంటి సెంటర్ నెక్స్ట్ లెవెల్లో సెంటర్కి కదలటం, అలాగే వర్టికల్గా ఉండే సెంటర్స్ అన్ని మూలంలో ఉన్న సెంటర్కి చేరటం. ఈ చేరే కార్యక్రమాన్ని చేస్తూనే న్యూ మోడల్ పిట్యూటరీ రెగ్యులేషన్స్ అని చేయించారు. అంటే అర్థం, ఈ క్రియకి న్యూ మోడల్ కావాలి, వోల్డియర్ క్రియకి న్యూ మోడల్ కావాలి అని సైమల్టేనియస్గా రెండింటిని కలిపి చేయించారు. అది ఇంకా మీరు ఏదో డిస్కస్ చేద్దామన్నారు. మీరు చదివిన దాని నుంచి అన్ని డౌట్స్ ఉంటే అడగండి. న్యూ మోడల్ పిట్యూటరీ వర్క్ కంప్లీట్ అయితే ఫైనల్ లోకి అంటే తన స్వస్వరూపాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నట్ల ఇంకా అక్కడ ఏమైనా క్లీనింగ్ ఉందా? ప్రతి లెవెల్లో క్లీనింగ్ ఉంది. మనకు ఏర్పడేటువంటి ప్రతి లెవెల్లో క్లీనింగ్ ప్రాసెస్ ఉంది. ఎందుకనంటే సెంటర్కి వెళ్ళాలి అని అంటే సెంటర్కి సర్కంఫరెన్స్కి మధ్యలో క్లీనింగ్ జరగాలి. క్లీనింగే కాదు, అక్కడ ఉన్నటువంటి స్కైని కూడా తీసేయాలి అని అన్నాను మాస్టర్స్ అడ్జస్ట్మెంట్ కోర్సులో. సెంటర్ ఉంటుంది, సర్కంఫరెన్స్ ఉంటుంది, మధ్యలో స్కై ఉంటుంది. ఈ స్కైని తీసేసే ప్రాసెస్ కూడా న్యూ మోడల్ పిట్యూటరీ ప్రాసెసే. వన్స్ న్యూ మోడల్ పిట్యూటరీ కోర్స్ అనేది కంప్లీట్ అయినప్పుడు స్కై వర్కింగ్, బార్డర్ వర్కింగ్ అంతా కంప్లీట్ అయ్యి సెంటర్ లో జ్ఞానం ఎస్టాబ్లిష్ అయ్యి అది అప్వర్డ్ జర్నీలో టర్నింగ్ ప్రాసెస్ లో మొత్తం తన మలినం ఏదైతే ఉన్నదో దాన్ని అంతా వదిలించుకొని ప్యూరిటీతో పైకి ఎదిగినప్పుడు అంతే. ఇక పిట్యూటరీ యాక్టివిటీ అనేది కంప్లీట్ అయినట్లయినా ఇంకా ఫర్దర్ గా అది ఎక్కడ వదిలేస్తుంది అంటే ట్రూత్ ని వదిలేసి ఇక పిట్యూటరీ యాక్టివిటీ అవసరం లేదు, స్పేస్ లేదు, పిక్చర్ లేదు, స్కై లేదు, రిటర్న్ జర్నీలో ఎక్కడ ఆగిపోతుంది పిట్యూటరీ వర్క్? రిటర్న్ జర్నీలో, రిటర్న్ మేబీ టువర్డ్స్ ఆరిజిన్ సెంటర్ దాకా రూపస్థితి పూర్ణత్వాన్ని పొందేంత వరకు ఈ పూర్ణత్వాన్ని పొందేటువంటి చివరి ఎగ్జిట్ ఏంటంటే పిట్యూటరీ. అదే కదా ఫస్ట్ ఫార్మేషన్, అంటే చివరి ఫార్మేషన్ చివరి ఎగ్జిట్ కూడా దాందే. అంతే. పిట్యూటరీ 3 ఏంటో ఏర్పడుతుందా లైక్ 4th ఫేజ్ లో. అదేనా కొంచెం చదవరా, బాగా అర్థం కనపడట్లా. వసంత లక్ష్మి గారు రాసిన పిట్యూటరీ మూడవ స్థాయిలోనా? మూడవ స్థాయిలో ఏర్పడుతుందా లేక 4th ఫేజ్ లో ఏర్పడుతుందా? ఓకే. మనము చూపించినటువంటి మూడో స్థాయిలో మళ్ళీ బొమ్మ దగ్గరికి వెళ్తే మీ దగ్గరే చెప్పారు. పిక్చర్ వస్తుంది. ఇప్పుడు 1వ స్థాయి బొమ్మలో చూపిస్తున్నాను. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, వసంత లక్ష్మి గారు అడిగిన ప్రశ్న, 1వ స్థాయిలో పిట్యూటరీ ఫామ్ అవుతుందా, 2వ స్థాయిలో, 3వ ఏ స్థాయిలో, 4 స్థాయిల్లో అని అంటే
ఒకటవ స్థాయిలో ఎప్పుడైతే కదలిక మొదలైందో మనస్సు ఏర్పడది. ఈ మనస్సుకి ఎందుకు నేను ఇక్కడ దాకా వచ్చాను అని అనుకున్నదో అప్పుడు పిట్యూటరీ ఫామ్ అయింది. థర్డ్ స్టేజ్ బిగినింగ్ లో, సెకండ్ స్టేజ్ ఎండ్ లో ఫామ్ అయింది, పిట్యూటరీ ఫామ్ అయింది. రూపం ఎక్కడ ఫామ్, పిట్యూటరీ యొక్క రిజల్ట్ ఎక్కడ అంటే ఫోర్త్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్ లో పిక్చరు ప్లస్ స్పేసు కలిసి ఏర్పడ్డది ఫోర్త్ స్టేజ్ లో. ఇంకొకటి టైం వరల్డ్ పిట్యూటరీ ఫార్మేషన్ అయ్యాక స్టార్ట్ అయిందా? టైం అనేది విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ ఒక ఇండివిజువల్ తన లోపల తను డెవలప్ అవుతూ ఉన్నప్పుడు టైం లేదు, ఓన్లీ డ్యూరేషనే ఉంటుంది. డ్యూరేషన్ అంటే తన అంతరంగా ఉన్నటువంటిది. అక్కడ ఎలాంటి మూమెంట్ని గుర్తించే స్థితిలో మనం ఉండం. జరుగుతూ ఉంటుంది కానీ గుర్తింపు ఉండదు. దాన్ని అక్కడ టైం అనలేము. దాన్ని ఎలాగో ఒక రైల్లో సొరంగంలో ప్రయాణం చేసేటప్పుడు ఎంతసేపు ప్రయాణం చేసామో తెలియదు, ట్రైను కనపడదు, సొరంగము కనపడదు, చీకటిగా ఉంటుంది, ఏమవుతుందో కూడా తెలియదు. మళ్ళీ వెలుగు వచ్చింది, అప్పుడు మనకు మళ్ళీ దాని గురించి అవగాహన అవుతుంది, కానీ మూమెంట్ తెలుస్తుంది. అలాగూ లోపల ఏదో జరుగుతున్నది అనేటువంటి మూమెంట్ అయితే తెలుస్తుంది కానీ టైం తెలియదు. జస్ట్ లైక్ మన యోగా ప్రాక్టీస్లో కూర్చున్నప్పుడు జరిగేటువంటి వర్కింగ్ టైంలో మనం అరగంట కూర్చున్నామో తెలియదు, 5 నిమిషాలు కూర్చున్నామో తెలియదు, కానీ ఏదో జరుగుతుంది. చాలాసేపు నుంచి కూర్చున్నాను అనే ఫీలింగ్ ఉంటుంది, వెంటనే అయిపోయింది అనే ఫీలింగ్, రెండూ ఉంటాయి మనకు. అది అందువల్ల టైం అనేది ఎప్పుడు ఏర్పడ్డది అని అంటే రిలేటివిటీ వచ్చినప్పుడే టైము. నువ్వు లోపల ఉంటే టైం లేదు, బయటికి వచ్చి కాస్మాస్లో ఒక రూపం నీవు ఏర్పడింది, నీవు కాస్మాస్లోకి ప్లేసు పిక్చర్ తోటి వచ్చావు, టైం వచ్చింది. ఈ ప్లేసు స్పేసు పిక్చర్ని లోపలికి ముడుచుకున్నావు, ఒకటిలో తన లోపలికి వన్లోకి, టైం లేదు. అది ఇక్కడ రెండు అంటే బిగిన్ లోనే మనసు ఉంది. మనసు ప్రొలాంగ్ అయింది, ప్రొలాంగ్ అయ్యి అది టువర్డ్స్ టు సెంటర్ అంటే ఎందుకు అని వెనక్కి ఎప్పుడైతే రిటార్ట్ అయిందో అక్కడ దానికి ఒక భావం అనేది పిట్యూటరీ అనేది ఏర్పడది. పిట్యూటరీ భావం వల్లే కదిలింది, అది భావం వల్లే కదిలింది. అంటే ఈ హిడెన్స్ లెవెల్స్ కానీ డార్క్ సైలెన్స్ కానీ పిట్యూటరీకి ముందుగానే ఉన్నాయా ఆ తర్వాత వచ్చింది? హిడెన్స్ అని అంటే స్పెసిఫిక్ వన్ ఫామ్ కాకముందే హిడెన్స్ ఉంది. అన్మానిఫెస్టెడ్ లెవెల్స్ నీ ట్యూబ్ ఏర్పడక ముందే అన్మానిఫెస్టెడ్ లెవెల్స్ ఉన్నాయి. నీకు ఒక ప్రాణ ట్యూబ్ స్పెసిఫిక్గా నీది అని సొంతం ఒక ఓపెనింగ్, ఒక మౌత్ ఓపెనింగ్, ఆ మౌత్ ఎక్స్టెన్షన్ యాజ్ ట్యూబ్, ఆ ట్యూబ్లో సెల్ఫ్ రిఫ్లెక్షన్ పాయింట్ మనం చెప్పుకున్నట్టుగా అవి ఏర్పడక ముందే అన్మానిఫెస్టెడ్లోనే ట్యూబ్ ఉంది. అంటే వీటికంటే ముందే అన్మానిఫెస్టెడ్ ఉంది, అన్మానిఫెస్టెడ్కి ముందే మీకు శూన్యం ఉంది. శూన్యం అంటే ఇది కాదు, ఏంటి, సైలెన్స్ ఉంది. ఈ సైలెన్స్ ఎప్పుడు బ్రేక్ అయింది? పరబ్రహ్మము యొక్క భావం మొదలు కాగానే సైలెన్స్ బ్రేక్ అయింది. ఆ భావము సైలెన్స్ కలిసి ఎయిరు, పరబ్రహ్మంలో ఉండే ఎయిరు కలిసి ప్రయాణం చేసి నీ ట్యూబ్ దాకా వచ్చినాయి. అప్పుడు సైలెన్స్ నుంచి ఒక ప్రయాణం, నాదం, ఒక ప్రయాణం అంటే నాదం. ఆ నాదం సైలెన్స్ ఎప్పుడైతే కదిలిందో నాదం ఏర్పడుతుంది. నాదం ఎప్పుడైతే అడ్డుపడిందో ప్రయాణానికి అక్కడ శబ్దం ఏర్పడుతుంది. ఇది ఫండమెంటల్ పాయింట్. అది కాబట్టి అక్కడ నీకు ఒక బిగ్ బ్యాంగ్ లాంటి ఒక బ్యాంగ్ లోపల నుంచి ఒక ప్రవాహము, ఆ ప్రవాహానికి ఒక అడ్డుకట్ట వల్ల అది ఆగిపోవటము,
అనేటువంటిది స్మాల్ బ్యాగ్. అది ఇప్పుడు రూప నిర్మాణానికి మొదలవుతుంది. అంటే రూప నిర్మాణానికి మొదలు కంటే ముందే శబ్ద ప్రయాణం ఉంది. శబ్ద ప్రయాణం కాదు, శబ్దం కాదు, నాద ప్రయాణం ఉంది. నాద ప్రయాణము అని అంటేనే మనం 1 నుంచి 2కి వచ్చినట్టు భావంతో ప్రయాణించాం. భావము కంటే ముందే నాదం ఉంది. నాదంతో భావం ప్రయాణించింది సైలెన్స్ లో నుంచి. ప్రొలాంగింగ్ లోనే మనకి భావం రాకముందే సైలెన్స్, అన్మానిఫెస్టెడ్ లెవెల్స్ బిగిన్ తోనే వచ్చి నాట్ అయ్యేటప్పటికంటే సెకండ్ ప్లేస్ కి వచ్చేటప్పటికి ఆ ప్రొలాంగింగ్ జర్నీలోనే మనసు ఉంది. అది కాబట్టి మొదట ఫార్మేషన్ ఎప్పుడైతే జరిగిందో అప్పటికే అన్మానిఫెస్టెడ్ లెవెల్స్ 5 అయిపోయినాయి, 5 ఫామ్ అయిపోయినాయి మనలో. అన్మానిఫెస్టెడ్ లెవెల్స్ మనలో వర్క్ చేస్తున్నాయి. అన్మానిఫెస్టెడ్ గానే వర్క్ చేస్తాయి. అవి అన్మానిఫెస్టెడ్ అంటే అన్మానిఫెస్టెడ్ గానే వర్క్ చేయగలవు. మనకి మేనిఫెస్టేషన్తో పని లేదు, రూపంతో పని లేదు. రూపం తీసుకోకుండానే ఈ 13 స్టేజ్లు పనిచేస్తాయి. ఈ 13 స్టేజ్ని కూడా అవగాహన చేసుకోవాలి. మనం ఇంకొక సబ్జెక్ట్ తీసుకుందాం, 13 స్టేజ్ ఎలా పనిచేస్తాయి అనేటువంటిది. ఓకే, ప్రస్తుతం మనం ఎక్కడున్నాం? 13 స్టేజ్ల్లో వేకెంట్లో ఉన్నాం. వేకెంట్ ఇది 12th స్టేజ్. 13th ఈజ్ నిహిల్ అంటే ఎదురు తిరిగేతనం. విశ్వమునకు ఎదురు తిరిగేతనంలో 13th మొదలయ్యి మళ్ళీ అప్వర్డ్ జర్నీలో వేకెంట్లో ఉన్నాం. ఈ వేకెంట్ అనేది ఎక్కడి నుంచి ఎప్పటిదాకా ఉంది అంటే, మనం ఎప్పుడైతే ఎదురు తిరుగుతున్నామో, మన మూలానికి చేరాలనే కోరికతోటి మనము విశ్వాన్ని దాటి వెళ్ళాలనుకుంటున్నామో, అప్పటి నుంచి అక్కడ వేకెంట్ ఎండ్ మొదలవుతుంది. ఎండ్లో ఉన్నాం మనం, వేకెంట్ ఎండ్లో ఉన్నాం. వేకెంట్ ఎండ్లో నుంచి నెక్స్ట్ లెవెల్కి అలా వెళ్ళిపోతాం. ఈ వేకెంట్ అనేది ఎక్కడ ఉంది? విశ్వం చివరి దాకా ఉంది. అది మాస్టర్ లిటరేచర్లో ఆయన చెప్పుకుంది కూడా అంతే. నేను బయలుదేరి వచ్చినప్పుడు వేకెంట్లో ఉన్నా, చివరి దాకా వచ్చా, ఇంక ప్రొలాంగే లేదు, కట్ ఆఫ్ ఉంది. ఇక్కడ ఈ కట్ ఆఫ్లో కూడా వేకెంట్ ఉంది. కట్ ఆఫ్లో వేకెంట్ ఉంది అంటే మిగతా స్టేజెస్ అన్ని కట్ ఆఫ్ అవతలు ఉన్నాయి. అది క్వశ్చన్ వచ్చింది ఆయనకి. కట్ ఆఫ్ అవతలు ఇంకా స్టేజెస్ ఉన్నాయి, వేకెంట్లోనే నేనున్నా, కాబట్టి ఇంకా ఉంది ప్రయాణం, ఇక్కడ ఆగిపోలా. విశ్వంలోంచి నేను బయటికి వెళ్తే వేకెంట్లోనే ఉన్నా. కాబట్టి విశ్వము ఒక చిన్న స్టేజే, తర్వాత ఇంకా 12 స్టేజ్లు ఉన్నాయి నాకు, అవన్నీ కూడా దాటాలి అని. అవన్నీ దాటితే కానీ నా మూలం రాదు, నా ట్యూబ్లోకి నేను వెళ్ళను, ఒరిజినల్ ట్యూబ్లోకి నేను వెళ్ళను అని ఆయన క్వశ్చన్ వచ్చి ప్రయాణం చేశాడు. ప్రాణా కోసం ప్రయాణంలో ఇది కాదు, ఇంకా పోవాలి అది. అప్పుడు అంటే గురుగారండి, చెప్పమ్మా. ఫైనల్ గా పిట్యూటరీ వర్క్ అనేది ప్రతి లెవెల్లో ట్యూబ్ లో మనకి పరిధిలోకి సంచితంగా ఆ ఆటోబయోగ్రఫీలో ఉన్నటువంటి సంచితమైనటువంటి మలినం అంతా కూడా ఫ్లోట్ అయ్యే విధంగా తీసుకొచ్చి బాహ్యానికి నెడుతూ ఒక పిక్చర్ మీ స్పేస్ ని ఫామ్ చేసి క్లీన్ చేసే విధంగా సహకరిస్తుంది. అంతే క్లీనింగ్ ప్రాసెస్. బ్రీద్ అవుట్ 13 ప్లానటరీ బ్రీద్ అవుట్ ప్రిన్సిపల్స్. ప్లాన్ ఎట్ ఎరే అంటే 13 ప్లానటరీ బ్రీద్ అవుట్స్ అనగానే మనం ఏమని చేసుకున్నాం? ప్లానటరీ చేసుకున్నారా అని అంటారు. ప్లానటరీ అనగానే మన ఆలోచన వెంటనే గ్రహ సంబంధమైనటువంటి కోర్సు చేసుకున్నామా అనే ఆలోచనే వస్తుంది. కానీ అందులో ఎక్కడా గ్రహ సంబంధం లేదు. మనం చెప్పుకున్నటువంటి ఆ 12-13 స్టేజ్లు ఉన్నాయి కదా, ప్లానటరీ కోర్సులో ఉన్న 13 స్థాయిలు, కుండలిని పీటర్స్ దాకా, ఎపిథీలియల్ గులాం దగ్గర నుంచి మనం చెప్పుకునే వాటిలో ఎక్కడ ప్లానెట్స్ వచ్చినాయి? ఎక్కడ గ్రహాలు రాలా, ఆరాలా ఉన్న ఒక ప్లాన్ వచ్చింది. బలాందాన్ని బలానా చేయాలా, బలాందాన్ని బలాన విధంగా నెట్టాలా, బలాందాన్ని సెంటర్ నుంచి సర్కంఫరెన్స్కు నెట్టాలి, సర్కంఫరెన్స్ సెంటర్కి బలాన్ని వాటిని తీసుకురావాలి. ఇలాంటి ప్రోగ్రామే వచ్చింది.
అంటే సెల్ఫ్ ప్రోగ్రామ్ నే అది అడ్రస్ చేస్తుంది. ఇది ఆరాలో ఉన్నటువంటి ఒక ప్లాను, మన సెల్ఫ్ ఆరాలో ఉన్న ఒక ప్లాను. ఆ ప్లాన్ ని వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేసుకుంటే మన సెల్ఫ్ ప్యూరిఫై అవుతుంది. కాబట్టి మనము ప్లానటరీ బ్రీద్ అవుట్ ప్రిన్సిపల్స్ ఎన్నిసార్లు చేసుకుంటే అంత మంచిది. నేను రోజు చేసేవాడిని ప్లానటరీ ప్రిన్సిపల్. ఎందుకని అంటే దాని ఇంపార్టెన్స్ తెలిసి, ఇది కదా అసలైన పాయింట్ అని. ఇంకా ఆపేస్తుందా?